అలైన్మెంట్ మార్పు ఫేజ్ 2 డిపిఆర్ తయారీ కన్సల్టెంట్ కోసం టెండర్లు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2 సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన కన్సల్టెన్సీ నియామకం కోసం సిఆర్డీఏ గురువారం టెండర్లు పిలిచింది. ఎన్టీఆర్ జిల్లా మీదుగా సాగే ఫేజ్ 2కి డిపిఆర్ పిలవడంతో ఐఆర్ఆర్ అలైన్మెంట్ మారుతోందని తెలుస్తుంది. గతంలో సిఆర్డీఏ రూపొందించిన ఫేజ్ 2 అలైన్మెంట్ విజయవాడ వెస్ట్ బైపాస్కి అతి సమీపంలో ఉండటంతో దీన్ని మార్చాలని నిర్ణయించిన సమాచారం. గతంలో ఈ బైపాస్ పనులు జరగక ముందుకు ఫేజ్ 2ను వెదురుపావులూరు నుంచి కేతనకొండ వరకు ప్రతిపాదించారు. ఈ అలైన్మెంట్లో కొండపల్లి అభయారణ్యం కూడా ఉంది. టన్నెళ్లు ఉన్నందున దీన్ని రెండో దశలో చేపడతానని భావిస్తున్న తనలో డిపిఆర్ పిలవడం ఆసక్తిని రేపుతోంది. విజయవాడ తూర్పు బైపాస్ అలైన్మెంట్ కృష్ణా జిల్లాలో ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లకు అత్యంత దగ్గరగా సమాంతరంగా వెళ్తుంది. దీని అలైన్మెంట్ మార్చాలన్న వాదనలు వస్తున్నాయి. ఫేజ్ 1లో కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చే కొంత భాగానికి కూడా డిపిఆర్ మార్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సింది. అమరావతి ఐఆర్ఆర్ని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ రాజధాని నగరానికి వలయాకారంగా 96 కిలోమీటర్ల పొడవు 75 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో మొత్తం 35 గ్రామాల మీదుగా ఐఆర్ఆర్ సాగుతుంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం మొత్తం 3556 ఎకరాల భూములు సేకరించాలని నిర్ణయించారు. ఐఆర్ఆర్ మొదటి దశ 67.57 కిలోమీటర్లు, రెండో దశ 28.68 కిలోమీటర్లుగా నిర్దేశించారు. వెదురుపావులూరు, రామచంద్రాపురం, నున్నా, పాతపాడు, తాడేపల్లి, కొత్తూరు, వెలగలేరు, కౌలూరు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, జూపూడి, త్రిలోచనాపురం, నవీపోతవరం, జమీమాచివరం, కేతనకొండల మీదుగా రెండో దశ సాగుతుంది. ఈ గ్రామాల్లో వెదురుపావులూరు నుంచి రామచంద్రాపురం, నున్నా, పాతపాడు, తాడేపల్లి, కొత్తూరు మీదుగా విజయవాడ వెస్ట్ బైపాస్ వెళ్తుంది. ఐఆర్ఆర్ కూడా 6 గ్రామాల్లో విజయవాడ వెస్ట్ బైపాస్కి అత్యంత సమీపంలో సమాంతరంగా వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఐఆర్ఆర్ అలైన్మెంట్ని స్వల్పంగా మార్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. కాగా అమరావతి ఐఆర్ఆర్కి సంబంధించి అత్యుత్తమైన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని నిర్ణయించేది కన్సల్టెంట్ కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ని సిఆర్డీఏ గురువారం విడుదల చేసింది. వాస్తవంగా చెప్పాలంటే ఒకసారి ఈ రూట్ చెప్పిన తర్వాత అక్కడ కొంతమంది భూములు కొనేసి ఉంటారు. ఇప్పుడు అది మారిస్తే మళ్ళీ ఇంకొకళ్ళు భూములు తింటారు. ఇది వాస్తవంగా అవినీతి కేసుల కిందకు వస్తుంది. కాబట్టి దాన్ని గొప్పగా మంచి కోసం చేసినట్టుగా చిత్రీకరించడం. అదే జగన్ చేసి ఉంటే కనుక వాళ్ళ దగ్గర తినేశాడు, ఇప్పుడు ఇంకొకళ్ళ దగ్గర తినడానికి ప్లాన్ చేశాడని రాసి ఉండేవాళ్ళు. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటిది, మన తెలుగు పత్రికల్లో జరిగేటటువంటి సహజసిద్ధ పరిణామం. కాబట్టి మనకు కావాల్సినోడు ఏం చేసినా శృంగారం, మనకు వద్దన్నోడు ఏం చేసినా వ్యభిచారం అన్నటువంటి కోణంలో రాసుకొస్తారు. కాబట్టి ఆ కోణంలో నడుస్తుంది ఇది.